నమస్తే అస్సలాముఅలైకుం సశ్రీయాగర్ ప్రైడ్ సోలార్ సోయన్స్లో చెప్పబోయే విషయం ఏంటంటే మన రామన్పేట మండలాలు అట్లున్నాయి ఇట్లున్నాయి అంటారు కానీ మా మండలం పీస్ఫుల్ ఉంది. అదే మీకు పక్క మండలం ఖాజాపూర్లో చూసుకోండి. ఎందుకంటే ఆడ ఘోరమైన బతుకులు ఉన్నాయి ఖాజాపూర్ వాసులై. ఎందుకంటే ప్రతి క్షణం ఇట్లా జమ్ జమ్ అని కూడా మొత్తం బూడిది పడుతుంది. శ్వాస తీసుకుంటే అట్లా తెల్లబడ్డలు వేసుకుంటే కర్రగా అయిపోతున్నాయి. అటువంటి కంపెనీ ఘోరమైన కంపెనీ కావేరీ స్టీల్ కంపెనీ. ఆ కంపెనీ వాడు ఏం చేసిండంటే గత ప్రభుత్వంలో కుమ్మక్కై 15 ఎకరాల భూమిని కబ్జా చేసుకుండు. ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేసుకుంటే మా రేవంత్ సార్ అదుకుంటుందా? వాని మీద యాక్షన్ తీసుకొని మొత్తం చెరువులు లక్షతో నింపేస్తే మొత్తం పలకలు కూడా అట్లనే ఉన్నాయి, చెరువు పలకలు. ఆ పలకలు మొత్తం సాఫ్ చేపిస్తుండు. సో నేను చెప్పేది ఏంటి ఒకటి, రేవంత్ అన్నది మళ్ళీ హైడ్రా అన్నది లేపాలి. ఈ మొత్తం కబ్జా బడబాబుల చేతిలో కబ్జా ఉన్న భూములు రికవరీ చేసుకోవాలి. ఆ ఖాజాపూర్ కంపెనీ అయితే ఒకసారి నువ్వు మీ కాంగ్రెస్కు చెప్పు, నా చిన్న ఒక విన్నపం. ఆ గ్రామంలో అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. పక్క పొలాలు మొత్తము పంటలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ బతుకుల తర్వాత ఏమైతే తెలియదు కానీ ఖాజాపూర్లో బతకాలంటే కంపల్సరీ లివర్ ఫెయిల్ అవుతుంది, క్యాన్సర్లు వస్తున్నాయి. ఆ పొగ అంత ఘోరమైన పొగ ఉన్నది. ఇంకా ఈ రాజకీయ నాయకులకు చెప్పబోయేది ఒకటే, ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు కానీ ఊరు మొత్తం నాశనం అవుతున్నది. దీనికి తగు చర్యలు తీసుకొని దాన్ని రిపేర్ చేయించి ఆ కంపెనీ నుంచి మొత్తం వాయువులు బయటికి వస్తున్నాయి. ఆ వాయువులు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ కంపెనీ ఏడుందంటే మెదక్ జిల్లా శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో ఉంది. ఆ కంపెనీ ఏముందంటే పెత్తనము. ఆయన ఎవరితో పోయినా కానీ పైసతో మాట్లాడతాడు. గేట్ లోపలికి ఎవరు మీడియా వాళ్ళని రానియాడు, ఎవరిని రానియాడు. మొత్తం దాదాగిరి రాజ్యం నడుస్తుంది. ఆ ఖాజాపూర్ వీడియోలు వేద్దామని పోయినా కానీ మొత్తం వన్ సైడ్ చేసుకుండు. ఆ ఊరిని మొత్తం కొనేసినట్టు ఫీల్ అవుతుండు. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పేది ఒకటే, ఆ ఊర్లో ఇప్పుడు 15 ఎకరాల భూమి ఎఫ్టీఎల్ వెళ్ళింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఇవ్వాలి ఉండడం తెలియదు కానీ ఇక్కడ నుంచి ఆ కంపెనీ పైన తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పక్క పొలాలకు వస్తుంది. కలెక్టర్ గారు మీకు చెప్తున్నాం, మొన్న ఆర్టీసీ బస్సులు వచ్చి సర్వే చేసినట్టు ఆ కంపెనీలో కూడా పోయి అలా మొత్తం కూలోళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం ఆగమైన బతుకులు కంపెనీ పక్కకే మొత్తం షెడ్యూల్ వేసుకొని బతుకున్న వైనం అనిపిస్తుంది. సో ఖాజాపూర్ కంపెనీ పైన తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.